హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. టెన్షన్ ఫుల్ టెన్షన్. ఆసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్నాదమ్ములా మెలిగిన రెండు దేశాలు ఇప్పుడు రక్తం చిందించుకుంటున్నాయి. దశాబ్దాల పాటు మిత్రులమని చెప్పుకున్న పాకిస్తాన్, తాలిబాన్ ఇప్పుడు ఒకరి తలలో ఒకరు నరుక్కుంటున్నారు. తాలిబాన్ను పెంచి పోషించింది పాకిస్తానే. మరి ఇప్పుడెందుకు ఆ తాలిబానే పాకిస్తాన్కి పెద్ద బద్ధశత్రుగా మారింది? ఈ గొడవకు కారణం కేవలం డ్యూరాన్ రేఖ మాత్రమేనా? అసలు ఆ గీత కథ ఏంటి? ఈ సరిహద్దు పోరాటంలో భారతదేశం సీక్రెట్గా ఏం చేస్తోంది? లక్షలాది మంది జీవితాలను తారుమారు చేస్తున్న ఈ సంఘర్షణ వెనుక ఉన్న పెద్ద కుట్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఇప్పుడు యుద్ధ భయం నెలకొంది. పాక్ ఆర్మీ, తాలిబాన్ దళాలు కాల్పులు, ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్నాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన పరిస్థితి మాత్రం ఇంకా అల్లకల్లోలంగానే ఉంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? పాకిస్తాన్ సైన్యం చెబుతున్న లెక్కలకు, తాలిబాన్ దళాలు చెబుతున్న లెక్కలకు భారీ తేడా ఎందుకు వచ్చింది? ఏ ప్రాంతాలను ఎవరు ఆక్రమించుకున్నారో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు 2600 కిలోమీటర్ల పొడవైన డురాన్ రేఖ వెంబడి ఇప్పుడు కాల్పులు, ప్రతిదాడులు బాగా పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏమంటోందంటే పాకిస్తాన్ తమ దేశంలోకి చొరబడి రాజధాని కాబుల్లో వైమానిక దాడులు చేసింది. అందుకే తాము దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని, తమ పోస్టులను కూడా ఆక్రమించుకున్నామని ఆఫ్ఘన్ అధికారిక ప్రతినిధి చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ ఇవేమీ పట్టించుకోలేదు. ఆఫ్ఘన్ దళాలు అనవసరంగా కాల్పులు జరిపాయని ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం లెక్క ప్రకారం తమ వైపు 23 మంది సైనికులు చనిపోతే తాము కాల్పులు జరపగా 200 మందికి పైగా తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారని అంటున్నారు. ఘర్షణలు ఇక్కడితో ఆగలేదు. పాకిస్తాన్ దళాలు ఆఫ్ఘన్ భూభాగంలో ఉన్న టీటీపీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. సరిహద్దు వెంబడి ఉన్న 21 ఆఫ్ఘన్ ఆర్మీ పోస్టులను కూడా ఆక్రమించుకున్నామని పాకిస్తాన్ అంటోంది. దీనికి జవాబుగా ఆఫ్ఘనిస్తాన్ సైతం కొన్ని పాకిస్తానీ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకుంది. వారి ట్యాంకులను ధ్వంసం చేశామని తాలిబాన్ ప్రకటించింది. ఇలా ఇరువైపులా ఒకరిపై ఒకరు విమాన దాడుల ఉల్లంఘన ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘర్షణల వల్ల తోర్కం వంటి కీలక వాణిజ్య మార్గాలు మూతపడ్డాయి. దీంతో ప్రజలు భయపడి ఆ ప్రాంతం నుంచి వేరే చోటుకు వెళ్లిపోతున్నారు. సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలు జోక్యం చేసుకుంటేనే కాల్పులు తాత్కాలికంగా ఆగాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న పాత సమస్యలు, ఉగ్రవాద ముప్పులు ప్రపంచానికి మరోసారి చూపించాయి. ఒకప్పుడు తాలిబాన్ అంటే పాకిస్తాన్కు కంటికి రెప్ప. ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్కు పెద్ద శత్రువుగా ఎందుకు మారింది? ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా నెలకొతున్న డ్యూరాన్ రేఖ సమస్యకు ఇంకా పరిష్కారం లేదా? కేవలం ఒక గీత కోసం ఇంత పెద్ద గొడవ జరగదు. దీని వెనుక పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తున్న టీడీపీ ఉగ్రవాదుల కుట్ర ఉంది. మరి తాలిబాన్ పాలకులు ఆ ఉగ్రవాదులకు ఎందుకు ఆశ్రమిస్తున్నారు? ఈ సరిహద్దు పోరాటానికి దారితీసిన అసలైన కారణాలు ఒకసారి చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలకు కారణాలు చాలా ఉన్నాయి. అన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గొడవలకు 3 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది డురాన్ రేఖ సమస్య. 1993లో బ్రిటిష్ పాలకులు గీసి 2600 కిలోమీటర్ల సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ అధికారికంగా ఒప్పుకోలేదు. ఈ సరిహద్దు వల్ల పష్తూన్ తెగల ప్రజలు విడిపోయారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ జాతీయవాదులు పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు తమవేనని వాదిస్తూ ఉంటారు. 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ముస్లింల మధ్య సరిహద్దులు ఉండకూడదని చెబుతూ ఈ రేఖను గుర్తించడానికి నిరాకరించింది. ఇది పాకిస్తాన్ కు పెద్ద కోపం తెప్పించింది. రెండో ముఖ్య కారణం తహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ టీటీపీ ఆఫ్ఘన్ తాలిబాన్ సిద్ధాంతాలను నమ్ముతుంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తుంది. పాకిస్తాన్ ఆరోపణ ఏంటంటే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఈ టీటీపీ ఉగ్రవాదులకు తమ భూభాగంలో ఆశ్రయం ఇస్తోంది. ఇక్కడి నుంచి వాళ్ళు పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు చేస్తున్నారు. ఈ ఆరోపణను తాలిబాన్ ఖండించినప్పటికీ తమ భూభాగాన్ని వేరే దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించమని చెబుతున్నారు. టీటీపీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇదే పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది.
చివరికి పాకిస్తాన్ వైమానిక దాడులు మూడో కారణమయ్యాయి. తమపై దాడులు చేస్తున్న టీటీపీ స్థావరాలపై పాకిస్తాన్ తరచుగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తుంది. దీన్నే ఆఫ్ఘనిస్తాన్ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడంగా చూసింది. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు తిరిగింది. ఇలా ఈ మూడు అంశాలు కలిసి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇరువైపులా చాలా మంది ప్రాణాలు పోయాయి. ఆఫ్ఘన్ సైనికులు చనిపోయారు. పాకిస్తాన్ సోల్జర్లు మరణించారు. పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారి అసలు లెక్కలేంటి? ఈ గొడవలో ఎవరిది పై చేయి? పాకిస్తాన్ ఆర్మీ పవర్ ముందు తాలిబాన్ వల్ల గెరిల్లా పోరాటం నిలబడగలదా? చనిపోయిన సైనికులు, ఉగ్రవాదులు, పౌరుల లెక్కలెంత? రెండు దేశాలు ప్రకటించిన విరుద్ధమైన నెంబర్ల వెనుక అసలు నిజమెంత? యుద్ధ భూమిలో ప్రస్తుతం ఎవరిది ఆధిపత్యం? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గొడవలో చనిపోయిన వారి సంఖ్యపై ఇరు దేశాల లెక్కలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ తేడాను చూస్తే పోరాటం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతోంది. పాకిస్తాన్ అధికారికంగా ఏం చెప్పిందంటే తమ దాడుల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అయితే తాము కాల్పులు జరపగా 200 మందికి పైగా తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారని అంటున్నారు. దీనికి విరుద్ధంగా ఆఫ్ఘన్ తాలిబాన్ మాత్రం తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ప్రకటించింది. తమ వైపు కేవలం 9 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఈ రెండు దేశాల ప్రకటనలు చూస్తే ఎవరి లెక్కలు నిజమో అర్థం కాని పరిస్థితి. యుద్ధంలో ఎవరిది పై చేయనే విషయానికి వస్తే పాకిస్తాన్ సైనిక శక్తి బలంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు, శిక్షణ ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ దళాలు ఆఫ్ఘన్ భూభాగంలోకి వెళ్లి తాలిబాన్ శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయగలిగాయి. అలాగే సరిహద్దులోని కొన్ని తాలిబాన్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నామని ప్రకటించాయి. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ మాత్రం తమ గెరిల్లా పోరాట పద్ధతిలో ధీటుగా జవాబిచ్చింది. తాలిబాన్ దళాలు కూడా కొన్ని పాకిస్తానీ పోస్టులను ఆక్రమించుకున్నామని, ట్యాంకులను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీని ద్వారా ఈ పోరాటం తమ ప్రాంతీయ ఆధిపత్యం కోసమే అని తాలిబాన్ నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ ఘర్షణలో ఇరువైపులా పెద్ద నష్టమే జరిగింది. అందుకే సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు జోక్యం చేసుకుని యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని ఒత్తిడి చేశాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ మన ఇండియా. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సామెతలాగా పాకిస్తాన్తో సంబంధాలు తెగిపోయిన తాలిబాన్ ఇప్పుడు భారత్తో స్నేహం కోసం చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటించడం ఇందుకు నిదర్శనం. మరి ఈ సరిహద్దు గొడవలో భారత్ పాత్ర ఏంటి? ఈ పరిస్థితి మన దేశానికి అద్భుతమైన అవకాశమా? ఈ పోరాటం తర్వాత భవిష్యత్తులో ఏం మధ్య గొడవ పెరగడం భారతదేశానికి చాలా బాగా కలిసి వచ్చే వ్యూహాత్మక అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభావం నుంచి బయటపడాలని చూస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ కు దగ్గరవుతోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారతదేశంలో పర్యటించారు. దీనికి జవాబుగా భారత్ కూడా తన కాబూల్లోని సాంకేతిక మిషన్ ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ కు గట్టి సంకేతమే ఇచ్చింది. మానవతా సహాయం ఇవ్వడం, $3 బిలియన్ పైగా అభివృద్ధి పనులు చేయడం ద్వారా భారత్ తాలిబాన్ తో గుర్తింపు ఇవ్వకుండానే సంబంధాలు కొనసాగించే విధానాన్ని పాటిస్తుంది. భారత్ ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి ఉపయోగించకుండా తాలిబాన్ నుంచి హామీ పొందడం. దీంతో పాటు ఇరాన్ లో భారత్ అభివృద్ధి చేసిన చబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా ఆధారపడటం తగ్గుతుంది. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయంగా చైనా ప్రభావాన్ని తగ్గించడానికి కూడా భారత్ కు ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగొచ్చనే విషయానికి వస్తే టీటీపీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తత కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల ఒత్తిడితో తక్షణ యుద్ధం ఆగిపోయినా అసలు సమస్య మాత్రం అలాగే ఉంటాయి. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ తన ఆర్థిక అవసరాల కోసం భారత్ ను మరింతగా ఆశ్రయించవచ్చు. ఈ పరిస్థితి భారత్ కు తన ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోవడానికి, పాకిస్తాన్ వ్యూహాత్మకంగా నిలువరించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ గొడవ శాశ్వతంగా ముగియాలంటే డురాండ్ రేఖ సరిహద్దు సమస్య, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వడం లాంటి అసలు సమస్యలపై ఇరు దేశాలు నిజాయితీగా చర్చలు జరపడం తప్ప మరో దారి లేదు. उन्होंने हमारे पंडाल के ऊपर डायरेक्ट फायरिंग की।
ये लॉकडाउन हो सी और मुकम्मल लॉकडाउन हो सी। ఈ గొడవతో కథ అప్పుడే అయిపోదు. ఈ ఏరియాలో కొత్త ఆట ఇప్పుడే మొదలైంది. ప్రాణ స్నేహితులు ఇప్పుడు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకోవడానికి రెడీ అయ్యారు. భారతదేశం వేస్తున్న అడుగులు ఇక్కడ ఎలాంటి పెనుమార్పులు తీసుకురాబోతున్నాయి? పాకిస్తాన్ ఏం చేయబోతోంది? ఆఫ్ఘనిస్తాన్ ఎలా ముందుకెళ్ళబోతోంది? వీటన్నిటికీ సమాధానం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.